హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈ రోజు అయితే నేను డిన్నర్లో ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. దానికోసం అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా వాష్ చేసి పెట్టేశానండి. దాంట్లో అయితే వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం సాల్ట్ అండ్ 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసుకొని బాగా ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. ఒకసారి మిక్స్ అయితే చేసేసి లిడ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తానండి చికెన్ని. లిడ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. సో ఈ లోపు అయితే బియ్యం అయితే వాష్ చేసి పెట్టేస్తున్నానండి. బియ్యం కూడా నానిద్ది కదా కొంచెం సేపు. సో బియ్యం కూడా వాష్ చేసేసాను. ఇది కూడా పక్కన పెట్టేశానండి. ఇప్పుడైతే గోధుమ పిండి అయితే తీసుకున్నాను చపాతీ కోసం. సో ఫస్ట్ అయితే ఒక గిన్నెలో అయితే పిండి అయితే వేసేస్తున్నానండి. వేసేసి సో కావాల్సిన అయితే ఆయిల్, సాల్ట్ ఇంకా వాటర్, ఈ 3 అయితే పిండి కలపడానికి కావాలి. సో తీసేసుకున్నాను. దాంట్లో అయితే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ అయితే పిండిలో మిక్స్ చేసుకున్నాను. సాల్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ కూడా కొంచెం వేసానండి. హాఫ్ ఆయిల్ అయితే వేసాను. ఫస్ట్ కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే చపాతీలు బాగా స్మూత్గా వస్తాయి. సో అందుకని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఆయిల్ కూడా పిండిలో ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. ఈ విధంగా బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలుపుకుంటానండి. ఇదిగోండి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని డో అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను నేను. సో డో ప్రిపేర్ చేసుకున్నాను కదా, దాని మీద అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే ఒత్తుకోవాలండి. బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా ఒత్తుకుంటే పిండి స్మూత్గా అయ్యిద్ది కదా. సో చపాతీలు కూడా బాగా స్మూత్గా వస్తాయి. సో ఈ విధంగా అయితే ఒక 5 మినిట్స్ అయితే డోని ఇలాగా ఒత్తుకుంటూ ఉన్నానండి. సో 5 మినిట్స్ అయితే ఒత్తేసిన తర్వాత డో అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ అయింది. ఈ విధంగా అయితే కలుపుకున్నానండి ఇట్లా స్మూత్గా. సో ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను. ప్లేట్ పెట్టేసి పక్కన అయితే పెట్టేసి ఫస్ట్ అయితే రైస్ అయితే కుక్ చేయడానికి పెట్టేశానండి. స్టవ్ అయితే ఆన్ చేసి రైస్ అయితే పెట్టేశాను కుక్ అవ్వడానికి. సో రైస్ కుక్ అయ్యేంత వరకు అయితే సో పిండి కూడా నానిపోయిద్ది. ఇప్పుడైతే ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే తీసుకున్నాను. చూసారా, వాష్ చేస్తున్న చికెన్లో కూడా ఇలా వేసి పెట్టుకుంటే వెనిగర్ ఇంకా సాల్ట్ వేసుకుంటే ఇలా లోపల ఉన్న బ్లడ్ కూడా వచ్చేసిద్దండి, వేస్టేజ్ కూడా. సో ఇప్పుడైతే డ్రైన్ చేసేసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను. దాంట్లో కారం, సాల్ట్ ఇంకా పసుపు ఈ 3 అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిద్దండి. టైం ఉంటే అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ అయితే చేసేసుకున్నానండి నేను. ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టేసి అయితే పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఆనియన్ అండి, పెద్ద సైజు ఒక ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే చాప్ చేసుకొని తీసేసుకుంటాను. ఇది కూడా చాప్ అయితే చేసేసుకున్నాను సన్నగా. ఇప్పుడైతే రైస్ కూడా ఉడికిపోతుంది, దమ్ అవుతుంది. సో షిఫ్ట్ చేసేసి రైస్ దాని మీద అయితే కడాయి అయితే పెట్టేస్తానండి. కూర కోసం కడాయి అయితే పెట్టేశాను. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నానండి. ఇదిగోండి వేసేసాను. వేసేసి ఇవి కొంచెం మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కలుపుకుంటున్నానండి. ఉల్లిపాయలు కొంచెం తొందరగా సాఫ్ట్ అవుతాయని జస్ట్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ ఇంకా ఇదిగోని కొంచెం లైట్గా, ఎందుకంటే మిక్స్ చేసేటప్పుడు ఫస్ట్ వేసేసాను కదా కూరలో సాల్ట్. సో టేస్ట్ చేసుకొని వేసుకోవాలి లాస్ట్ కావాలంటే. ఇప్పుడైతే తొందరగా సాఫ్ట్ అవుతాయని కొంచెం అయితే సాల్ట్ ఇంకా కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసి బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యి మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకుంటానండి.
సో ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయ్యాయి, ఇంకా కొంచెం మగ్గిపోయాయండి. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నానండి. చికెన్ అయితే వేసేసాను. వేసేసి ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసి ఒక 1-2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటానండి, లిడ్ పెట్టేసి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయితే చేసేసాను. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో 1 మినిట్ అయితే కుక్ చేసుకుంటానండి. సో 1 మినిట్ అయితే అయిపోయింది. ఇదిగోండి హై ఫ్లేమ్లోనే కుక్ చేశాను 1 మినిట్ అయితే. కలర్ చికెన్ కొంచెం చేంజ్ అయితే అయింది కదా. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటానండి. మళ్ళీ లిడ్ పెట్టేసి మిక్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటానండి. 5 మినిట్స్ అయితే అయిపోయాయి, మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేశాను. చికెన్ వాటర్ వదిలేదు కదండి, వాటర్ మొత్తం ఇంకిపోయాయండి. ఇంకిపోయి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇది బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే కుక్ చేసుకుంటానండి, మిక్స్ చేసుకుంటూ. బాగా మిక్స్ అయితే చేసేసాను. ఇప్పుడైతే ఒక లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను. అంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయిద్దండి. సో 2 మినిట్స్ వరకు తర్వాత అయితే చూపిస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడైతే కొబ్బరి పేస్ట్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి మసాలాలు అయితే పౌడర్ మసాలాలు అయితే వేస్తున్నానండి. మిక్స్ అయితే బాగా చేసేసుకున్నాను. ఇప్పుడైతే పౌడర్ మసాలాల్లో ధనియా పౌడర్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఈ 3 అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి. ధనియా పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకున్నాను. వేసుకుని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి మసాలాలు ఇవన్నీ కొంచెం కుక్ అయ్యేంత వరకు లిడ్ పెట్టేసి అయితే కుక్ చేసేస్తున్నానండి నేను. ఒక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. రైస్ అయితే అయిపోయిందండి, కుక్ అయిపోయింది రైస్. 5 మినిట్స్ అండి, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడైతే కొంచెం గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. వాటర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసి కుక్ అయితే చేసుకుంటానండి. సో మిక్స్ అయితే చేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి, సింపుల్ వేనే. సో లిడ్ అయితే పెట్టేశానండి కూర మీద. ఇప్పుడైతే కూర అయితే కుక్ అవుతుంది కదా, అంతవరకు అయితే చపాతీలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న డోస్ లాగా అయితే ప్రిపేర్ చేసేసి ఫస్ట్ చపాతీలాగా అయితే ఒత్తేస్తున్నానండి. సో కూర కూడా ఇప్పుడు కుక్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ అయితే ఆఫ్ చేసేసానండి. కూర ప్రిపేర్ అయిపోయింది, లిడ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పెనం అయితే పెట్టేశానండి చపాతీ కోసం. పెనం పెట్టి పెనం హీట్ ఎక్కిన తర్వాత చపాతీ అయితే వేసేస్తున్నానండి. వేసేసి చపాతీ అయితే కుక్ చేసుకుంటున్నాను. చపాతీ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. హై టు మీడియం అంటే వేడి ఎక్కువ అయితే మీడియం చేయొచ్చు, కానీ హై ఫ్లేమ్లో కుక్ చేస్తేనే చపాతీ బాగా వచ్చిద్దండి. ఫస్ట్ పెనం అయితే వేడిగా ఉండాలి. సో చపాతీలో అయితే ఆయిల్ వేసుకుంటూ కుక్ చేసుకున్నానండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. సో చపాతీ అయితే కుక్ అయిందండి. సో తీసేస్తున్నాను. ఇప్పుడు ఇలాగే అన్ని చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అన్ని పిండి మొత్తం అయితే ఇలాగే ప్రిపేర్ చేసేసుకున్నాను చపాతీలు, ఒకదాని తర్వాత ఒకటి. మీలో ఎవరికి చికెన్ ఇంకా చపాతీ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీకు ఇష్టమైంది ఏదో ఒకటి కామెంట్ చేసి వీడియో నచ్చిందో లేదో తప్పకుండా చెప్పండి. సో ఇలాగే అయితే కుక్ చేసేసుకుంటున్నానండి చపాతీలన్నీ.
చపాతీలు అయితే కుక్ అయితే అయిపోయాయండి. ఒక్కొక్కటి అయితే కుక్ చేసేస్తాను. ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఈ విధంగానే అన్ని చపాతీలు అయితే కుక్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే కుక్ అయిపోయాయి అన్నీ అయితే కుక్ చేసేసాను. డిషెస్ అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయాయండి. సో ప్లేటింగ్ అయితే చేసేసాను. చపాతీ, రైస్, గులాబ్ జామ్ ఇంకా చికెన్. ఈరోజైతే మా డిన్నర్లో ఇవైతే ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా.